ఆయన సీనియర్ కాంగ్రెస్ లీడర్. అధికారం ఉన్నప్పుడు తన కనుసన్నల్లోనే రాజకీయాలు సాగించారు. ఇప్పుడు సీన్ రివర్స్ అవడంతో అధిష్టానంపై గుర్రుగా ఉన్నారు. అయినా జిల్లా మంత్రి తన అనుచరుడు కావడంతో ఆయన ద్వారా చక్రం తిప్పే ప్రయత్నం చేస్తున్నారు. ఒకవైపు అవకాశం దొరికినప్పుడల్లా తన నిరసన గళాన్ని వినిపిస్తూనే మరోవైపు తన ఆధిపత్యాన్ని ప్రదర్శించే స్కెచ్ వేస్తున్నారట. ఆ హస్తం పార్టీ సీనియర్ నేత తీరు ఎందుకిలా? మంత్రిని మధ్యలో పెట్టి సిట్టింగ్ ఎమ్మెల్యేపై పై చేయి సాధిస్తున్నారా? జగిత్యాలలో జీవన్ రెడ్డి తీరే సెపరేటు. సొంత పార్టీని ఎరకాటంలో పెట్టేలా అసంతృప్తి గళం. ఎమ్మెల్యే సంజయ్తో గిట్టక పార్టీ వేదికలపై విమర్శలు. మంత్రి అడ్లూరిని మధ్యలో పెట్టి చక్రం తిప్పే ప్లాన్. జిల్లాలో తన ఆధిపత్యాన్ని నిలబెట్టుకునే స్కెచ్. జగిత్యాల రాజకీయాలు రగులుతూనే ఉన్నాయి. కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత మాజీ ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి తీరు పొలిటికల్ సర్కిల్లో చర్చకు దారితీస్తున్నాయి. తన సీనియారిటీని సిన్సియారిటీకి గుర్తింపు దక్కడం లేదనేది జీవన్ రెడ్డి ఆవేదన. అయితే ప్రస్తుత పరిస్థితుల్లో జీవన్ రెడ్డి గోడును అధిష్టానం పట్టించుకునేలా కనిపించడం లేదు. ఇటీవల పీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్, రాష్ట్ర కాంగ్రెస్ వ్యవహారాల ఇన్ఛార్జ్ మీనాక్షి నటరాజన్ జనహిత యాత్రలో మరోసారి తన గళం వినిపించారు. జగిత్యాల నియోజకవర్గ నేతలు జీవన్ రెడ్డిని పొగుడుతూ, పార్టీ నేతలను విమర్శిస్తూ మాట్లాడడంతో సమావేశంలో కాస్త గందరగోళం ఏర్పడింది. జీవన్ రెడ్డి సహా జగిత్యాల కార్యకర్తలు పీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ ను రౌండప్ చేసి జగిత్యాలలో జీవన్ రెడ్డి పరిస్థితేంటి, తమకు అన్యాయం జరిగిందని నిలదీశారు. అక్కడితో ఆగకుండా ఓట్ చోరీ గురించి మాట్లాడుతున్నారు. జగిత్యాలలో సీట్ చోరీ జరిగిందని, దాని మాటేంటని కార్యకర్తలు అనడంతో పీసీసీ చీఫ్ షాక్ అయ్యారు. పక్కనే ఉన్న జీవన్ రెడ్డి కార్యకర్తలను వారించాల్సింది పోయి వారిని రెచ్చగొట్టేలా జెండాలు మోసిన తాము అన్యాయమవుతున్నామని అనడంతో మరింతగా కార్యకర్తలు రెచ్చిపోయారు. దీంతో మహేష్ కుమార్ తో పాటుగా అక్కడికొచ్చిన వారంతా జీవన్ రెడ్డి తీరుపై అసహనం వ్యక్తం చేశారట. అయితే ఓవైపు నిత్య నిరసనకారుడిగా తన వాయిస్ వినిపిస్తూ వస్తున్న జీవన్ రెడ్డి మరోవైపు జిల్లాలో తన ఆధిపత్యం కొనసాగించేలా వ్యూహం రచిస్తున్నారట. మంత్రిగా ఉన్న అడ్లూరి లక్ష్మణ్ గత తన అనుచరుడు కావడంతో ఆయన ద్వారా తాను అనుకున్నట్లుగా నిర్ణయాలు జరిగేలా చక్రం తిప్పుతున్నారట. కోరుట్లలో మార్కెట్ కమిటీ చైర్మన్ పోస్ట్ను తన అనుచరుడికి ఇప్పించుకునేలా పావులు కదుపుతున్నారట. ప్రభుత్వం ద్వారా వచ్చే పనుల్లోనూ తన వర్గానికి వర్క్స్ దక్కేలా మంత్రి అడ్లూరి ద్వారా తన మాట నెగ్గించుకునే స్కెచ్ వేస్తున్నారట. దీంతో అటు సంజయ్ ఇటు జీవన్ రెడ్డి మధ్య అడ్లూరి నలిగిపోతున్నారన్న టాక్ వినిపిస్తోంది. సంజయ్కి పనులు చేసి పెట్టాలని, ఆయన సిఫారసులను పరిగణలోకి తీసుకోవాలని పార్టీ పెద్దలు చెబుతున్నారట. లోకల్ గా జీవన్ రెడ్డి సీనియర్ లీడర్, పైగా తనను గతంలో ప్రోత్సహించిన నేత కావడంతో ఆయన మాటను కాదనలేకపోతున్నారట. దీంతో ఆ ఇద్దరు నేతల సిఫారసుల విషయంలో ఆచితూచి నిర్ణయాలు తీసుకున్నారట అడ్లూరి లక్ష్మణ్. లోకల్ బాడీ ఎన్నికలు వస్తాయని ప్రచారం సాగుతున్న నేపథ్యంలో ఇటు పార్టీలో అటు నియోజకవర్గంలో ఎమ్మెల్యే సంజయ్ కుమార్ పై అప్పర్ హ్యాండ్ సాధించేందుకు జీవన్ రెడ్డి కొత్త ప్రణాళికలను సిద్ధం చేసుకున్నారట. జీవన్ రెడ్డి మాటే చెల్లుబాటవుతుందనే సంకేతం క్యాడర్ లీడర్లలోకి పంపించాలనేది పెద్ద ఆయన ప్లాన్ అంటున్నారు. స్థానిక పోరులోనూ తన వర్గానికే టికెట్లు ఇప్పించుకునేందుకు ఇప్పట్నుంచే అందుకు తగ్గట్లుగా కసరత్తు చేస్తున్నారట. ఎమ్మెల్యే సంజయ్ కంటే తన వర్గానికి ఎక్కువ సీట్లు ఇప్పించుకుని మెజారిటీ సీట్లు గెలిచి రాష్ట్ర పెద్దలకు తన సత్తా ఏంటో తెలియజేయాలనేది జీవన్ రెడ్డి వ్యూహమట. అందుకే ఏ చిన్న పనైనా, ఏ ఫైల్ కదలాలన్నా తన కనుసన్నల్లోనే అన్నట్లుగా బిహేవ్ చేస్తున్నారట జీవన్ రెడ్డి. అయితే పార్టీలో తన ఆధిపత్యం కోసం ప్రయత్నించడం వరకు ఓకే, ఎందుకంటే ఆయన సీనియర్ లీడర్, ఎవరు కాదనలేరు. కానీ పార్టీ సమావేశాల్లో, మంత్రుల టూర్లలో తన అనుచరులతో కలిసి జీవన్ రెడ్డి అసంతృప్తి గళం వినిపించడమే చర్చకు దారితీస్తోంది. జగిత్యాల జగడం తెగేదెప్పుడో, ఈ లొల్లి ముగిసేదెప్పుడో చూడాలి మరి.